స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో టీడీపీ అధికార ప్రతినిధి మన్ను పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, గ్రామ సచివాలయ సిబ్బందితో కలిసి పరిశుభ్రత, విద్యాభివృద్ధి, యువత భవిష్యత్తుపై ప్రభుత్వ చర్యలను వివరించారు. ప్రతి విద్యార్థికి నాణ్యతతో కూడిన విద్య అందించడమే రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని తెలిపారు. విద్యా, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నాయకత్వంలో విద్యారంగంలో సంస్కరణలు చేపడుతూ విద్యార్థులకు మెరుగైన అవకాశాలు కల్పిస్తున్నారన్నారు. విద్యార్థులు, అధికారులు పూర్తి స్థాయిలో ఒకటయ్యి ప్రజల వద్దకు పోయి ఈ యొక్క చైతన్య కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. దీని యొక్క ముఖ్య ఉద్దేశం మన పరిశుభ్రాలు శుభ్రంగా ఉంచుకోవాలా, డ్రైనేజీని నీటుగా పెట్టుకోవాలా, ఎవరైనా ఇబ్బందికరంగా అపరిశుభ్రంగా తయారు చేస్తే వారి మీద స్థానిక పంచాయతీ కార్యాలయంలో కానీ అదేవిధంగా సచివాలయంలో కానీ మీరు కంప్లైంట్ చేస్తే అక్కడ ఉన్నటువంటి పారిశుద్ధ్య సిబ్బంది పూర్తి స్థాయిలో క్లీన్ చేసి మీకు అనారోగ్య బారిన పడకుండా ఆరోగ్యంగా ఉండేదానికోసం ఇలాంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. అధికారులు కూడా ఆంధ్రప్రదేశ్ అంతటా ప్రతి గ్రామంలో ప్రజలందరినీ చైతన్యవంతులు చేయడానికి ఈ కార్యక్రమం పూర్తి స్థాయిలో కృషి చేస్తూ ఉన్నారు. ఈ సందర్భంగా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మా రామనపల్లి గ్రామంలో ఉన్నటువంటి విలేజ్ సెక్రటరీ గారికి కానీ, వివిధ శాఖల వారికి కానీ, పంచాయతీరాజ్ సిబ్బందికి కానీ, పారిశుద్ధ్య కార్మికులకు కానీ, ప్రజలకు కానీ, పూర్తి స్థాయిలో విద్యార్థులకు కానీ, టీచర్లకు కానీ మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను సందర్భంగా మాట్లాడుకోవాలా. ఎందుకంటే అన్ని శాఖలే కల్లా విద్యాశాఖ అనేది చాలా విప్లవాత్మకమైంది, కఠినమైంది కూడా ఒకసారి. ఎందుకంటే మానవులు అభివృద్ధి చెందాలంటే ఈ యొక్క దశలోనే సాధ్యం. వీరందరికీ సమూలమైనటువంటి మార్పులతో వారికి తల్లికి వందనం పథకం ద్వారా ఎంతమంది పిల్లలు ఉన్నప్పటికీ అంతమందికి డబ్బులు అకౌంట్లో వేస్తూ, సకాలంలో వేస్తూ, పుస్తకాలను సైతం సులభతరం చేస్తూ, అదేవిధంగా వాళ్ళకి చెక్కీలు ఇస్తూ, స్కూల్ యూనిఫామ్ ఇస్తూ, బూట్లు ఇస్తూ, ఏదైతే విద్యకు కావాల్సిన ప్రమాణాలన్నీ పూర్తి చేస్తున్నటువంటి నారా లోకేష్ బాబు గారి గురించి మనం పూర్తి స్థాయిలో తెలుసుకోవాలా. అదేవిధంగా మీరు ఈ పక్క ఏదైనా పట్టభద్రుల విద్యార్థి దశ నుంచి పోతే కన్నా ఈ రాష్ట్రంలో 20 లక్షల ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పేసి ఒక లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నారు. ఇప్పటికే 23,000 లక్షల కోట్లు ఈరోజు ఈ ఆంధ్రప్రదేశ్లో పెట్టుబడులు తీసుకురావడం జరుగుతూ ఉంది. ఇదంతా మీకోసమే. పిల్లలందరూ బాగా చదువుకొని మీరు ఏదైతే మీ కోరికలు ఉన్నాయో ఈ దేశానికి సేవలు అందించే విధంగా, మీ కుటుంబాన్ని పూర్తి స్థాయిలో సమాజానికి పరిచయం చేసే విధంగా మీ అడుగులు ఉండాలా. అదేవిధంగా టీచర్లు ఏదైనా మీరు సఖ్యతగా ఉండి మీకు ఏదైనా డౌట్ ఉంటే